ముట్టేంత సీన్ వాళ్ళకి లేదు. హిందూ ధర్మం వాడు ఏంది వాడి తల్లు జేజం వచ్చినా కానీ మార్చలేదు. కానీ హిందుత్వం అన్నా మేము ఆచరించేది సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళన్నా మేమే. మాకు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, ఆ పేర్లు అలా నడుస్తున్నాయి. సో హిందూ అన్నంత మాత్రాన పోయి నష్టం ఏం లేదు. అందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్గా వచ్చిన వాళ్ళే. కార్లలో వచ్చిర్రు, ఫ్లైట్లలో వచ్చిర్రు, బస్సులలో వచ్చిర్రు, స్కూల్ బస్సులు మాట్లాడుకుని వచ్చిర్రు, బైక్ల మీద వచ్చిర్రు, 1 డే ముందే వచ్చిండ్రు. ఆ గ్రౌండ్ రాత్రి నుంచే పొద్దున్న 8 గంటలకే హాఫ్ గ్రౌండ్ ఫిల్అప్ అయిపోయింది. ప్రభుత్వానికి డబ్బులు ఉంది, ఎందుకు లేదు, ఉన్నాయి, కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. అర్థమవుతుంది. దాదాపు నాకు తెలిసి 27-28% పోతున్నది గవర్నమెంట్ ట్యాక్స్. 1 లక్ష రూపాయలు వస్తే 27-28% అవుతుంది. అదే పాస్టర్కు ఒక నెలలో 1 లక్ష రూపాయలు వస్తే వాడు 1 రూపాయి పోదు. ఈవెన్ వాడి చర్చికి కనీసం కరెంటు బిల్ కూడా రాదు, వాడికి కరెంటు బిల్ కూడా రాదు. పైగా గవర్నమెంట్ వాడికి పాస్టర్కి 5,000 జీతం ఇస్తుంది. గవర్నమెంట్ పాస్టర్కి 5,000? ఎస్, ప్రతి నెల 5,000 జీతం ఇస్తున్నది. ఫస్ట్ టైం విన్నా సార్ ఇది, చెప్పండి. 5,000 ఇస్తుంది, మౌలాలకు 10,000 ఇస్తుంది మౌలాలకి. ఓకే, ఎవరి డబ్బు అది? మనము ట్యాక్సులు కడుతున్న డబ్బులు, మన గుళ్ళో మనం వేస్తున్న. మరి గుళ్ళో పూజారులకి సాలరీస్ ఏమైనా లేవా సార్? సాలరీస్ ఎవరు ఇస్తారు? దేవాదాయ శాఖ ఇస్తుంది. దేవాదాయ శాఖకు డబ్బు ఎక్కడికి వస్తుంది? గవర్నమెంట్ ఇవ్వదు. గవర్నమెంట్ దేవాదాయ శాఖకి ఇవ్వదు. దేవాదాయ శాఖ డబ్బు ఎక్కడికి వస్తాయంటే మనం వేసే హుండీ ఆదాయం దేవాదాయ శాఖ ఆదాయం. ఆ దేవాదాయ శాఖ నుంచి దాదాపు 28-29% గవర్నమెంట్ ట్యాక్స్ పోతున్నది. ఓకే, అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సార్, పర్ డేకి దగ్గర కోట్లలో లక్షలు, ఇంకా చెప్పలేం కదా, అంత డబ్బు వస్తుంది. మరి కానీ అందులో కూడా అలా చూసుకుంటే స్పెషల్ దర్శనాలు, ఓకే, వాటి గురించి చంద్రశేఖర స్వామి గారు మాట్లాడడం జరిగింది ఇదే శంకారావంలో. మన స్పెషల్ దర్శనాలు ఎవరైతే గెస్టులు ఉంటారో వాళ్ళకి విఐపి దర్శనాలు ఇవ్వడం, దానివల్ల ఎవరైతే నార్మల్ భక్తులు ఉంటారో వాళ్ళు వెయిట్ చేసి 4 రోజులు కానీ 5 రోజులు కానీ వెయిట్ చేసి ఉండి ఆ తర్వాత వాళ్ళు దర్శనం కాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. సో దానివల్లే వాళ్ళు పరమతాలకు వెళ్లాల్సి వస్తుంది తప్పితే వేరే లేదు అని చెప్పారు. తప్పదు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది విమర్శిస్తుంటారు, కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బు ఉంటుంది, చెప్పులు ఇప్పాలంటే డబ్బు ఉంటుంది, పార్కింగ్ డబ్బు ఉంటుంది, అదే మసూదులోకి పోతే చర్చిలోకి పోతే ఇవేమి ఉండవు, ఒక పూజ చేయించాలంటే డబ్బు టికెట్ తీసుకోవాలా. ఎస్, ఎందుకంటే మాకు డబ్బు బయట నుంచి రాదు. మాకు ఇప్పుడు మసీదులకు పెట్రోల్ అమ్ముకునే దేశాలు దుబాయ్లు, అలాంటి కోటీశ్వర్లు కోట్లు సంపాదిస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళకి అవన్నీ చేయకపోయినా వాళ్ళకు దాన్ని ఒక సంవత్సర కాలం పాటు దాన్ని నడిపించడానికి వాళ్ళకు ఫండ్స్ వస్తుంటాయి. వాళ్ళకి పాస్టర్లకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తుంటాయి, లేదా వాళ్ళ దశమ భాగాలు ఇచ్చేసి నన్ను నడిపించుకుంటుంటారు. మరి దేవాలయానికి ఫండ్ ఎవరు ఇవ్వాలా? ప్రభుత్వం మన నుంచి ట్యాక్స్లు తీసుకుంటుంది తప్ప చర్చ్ రిపేర్కు డబ్బులు ఇస్తుంది, మసీద్ రిపేర్కు డబ్బులు ఇస్తుంది. కానీ గుడి రిపేర్కి ఎప్పుడైనా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు వచ్చిందా? అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవాదాయ శాఖ నుంచి వస్తుంది. దేవాదాయ శాఖ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం ఖజానా నుంచి రావట్లేదు మనకు. సో ఇవన్నీ ఇప్పుడు మన దేవాలయాల్లో అన్నదానాలు ఉంటాయి, అర్థమవుతుందా, ఏది మన పూజలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, జీతాలు ఉంటాయి, వ్యవస్థ ఉంటుంది, మన ఊరేగింపులు ఉంటాయి, ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఈ వ్యవస్థలన్నీ నడవాలంటే ఎట్లా? మనం టికెట్లు పెడితేనే కదా. టికెట్లు పెడితే అంటున్నారు. ఓకే, నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇది ఇప్పుడు చర్చెస్ కి మసీదులకి వాళ్ళ రిపేర్లకు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని మీరు మాట్లాడుతున్నారు. అవును, కానీ నేను ఇప్పుడు దాకా అయితే ఎక్కడ ఏం లేదు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ విషయం ఏంటంటే, ఇప్పుడు గుడుల విషయం చూసుకున్నా కానీ ప్రభుత్వం దగ్గర ఉండి చేపించిన రోజులు కూడా ఉన్నాయి కదా. తిరుపతి కొండ ఉందా, కొండ ముందు ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది ఒకటి. ఆ బ్రిడ్జ్ కట్టింది కూడా తిరుపతి దేవస్థానం డబ్బులతోనే. అది కట్టాల్సింది ఎవడు? ప్రభుత్వ ఖజానా నుంచి కట్టాలి అది. కానీ ఎవరు ఇప్పుడు దాకా పట్టించుకోకపోతే మరి ప్రభుత్వం పట్టించుకుని అదే అంటున్నా. మరి హిందువులు మేలుకొని లేరు, ఇప్పుడు మేలుకుంటున్నారు అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణలో కూడా యాదగిరి గుట్టను కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపించిందే కదా. ఏ డబ్బులతో చేయించిండు? అది డబ్బులు 2 రకాలు ఉన్నాయి. డబ్బులు 2 రకాలు ఇక్కడ. దేవాదాయ శాఖ డబ్బు, అవును, గవర్నమెంట్ ఖజానాకి ఎక్కడికి వస్తాయి డబ్బులు? టాక్సెస్ డబ్బులు. అవును, ఈ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖ డబ్బులతో కట్టించిండా?
ఆ క్లారిటీ ముందు నీకు తెలవాలి ఫస్ట్. ఈ డబ్బుతో దేవాదాయ శాఖకి వచ్చే డబ్బు ఎక్కడ వస్తుంది? మేము హుండీలో వేసే డబ్బులు అవి, మా డబ్బులు అవి. మా డబ్బులతో మా దేవాలయం కట్టడానికి వాళ్ళెవరయ్యా? ప్రభుత్వాలు. ఖజానా హుండీ నుంచి ఇచ్చారా? సార్ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కట్టారు, నడి సెంటర్లో పెద్ద విగ్రహం కట్టారు, 200 కోట్లు పెట్టి కట్టారు. ఆ డబ్బు ఎక్కడికి వచ్చింది? ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చింది, మన ఖజానా. సో అది హిందూ దేవాశాఖ నుంచి రాలే. ఇప్పుడు నేను చెప్తున్నా, అదే మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వీళ్ళు మక్కా కానీ ఇజ్రాయెల్ దేశాలు పోవాలంటే వీళ్ళకి డబ్బు ఎడికలు వస్తున్నది. వీళ్ళకి ఏమన్నా సపరేట్గా ఏమన్నా ఏది క్రిస్టియన్స్ ఫండ్స్ ఏమన్నా గవర్నమెంట్ దగ్గర ఉందా? శాఖ ఏమైనా ఉందా? ముస్లింలకు సంబంధించిన శాఖ ఏమన్నా గవర్నమెంట్ చేతిలో ఉందా? లేదు కదా. మరి వీళ్ళకేమో గవర్నమెంట్ ఫండ్స్ పోతున్నాయి, మనకి ఇక్కడ మా ఫండ్ మాకే గవర్నమెంట్ ఖర్చు పెట్టడం ఏంది? ఖర్చు పెట్టడం నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా హిందువుల మీద ఖర్చు పెట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుంటూరులో ఒక చర్చిని గవర్నమెంట్ టెండర్లు వేయించి దాదాపు 3 కోట్లు పెట్టి రిపేర్ చేయించాడు. ఆయన కట్టించిండో రిపేర్ ఏమో చేయించాడు. ఎవరి డబ్బు అది? మరి చర్చ్ కట్టించినావు లేకపోతే రిపేర్ చేయించినా ఏదో చేసినావు కదా, మరి చర్చ్ నుంచి ₹1 వచ్చిందా? మరి ఎవరి డబ్బు అది? మన డబ్బే. ఇప్పుడు నాకు అట్లా చూసుకుంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చర్చెస్కి మాత్రమే ప్రభుత్వాలు సహాయం చేస్తుంది, కానీ గుళ్ళకి ఎట్లాంటి ఏ గుడికి తెచ్చింది చెప్పండి? నువ్వు మనము మొన్న కట్టుకున్నాం, ఎంత పెద్ద గుడి కట్టుకున్నాం ఏడా అయోధ్యలో. అవును. గవర్నమెంట్ నుంచి ₹1 వచ్చిందా? అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇది లేదంటారు. అసలు రూపాయి లేదండి గవర్నమెంట్ నుంచి. ఓకే. దేశంలో ఉన్న హిందువులందరూ కలిసి చందాలు వేసుకొని కట్టుకున్నాం. అది గవర్నమెంట్ ₹1 లేదు అందులో. జాగ కూడా మనదే, ప్రతి ఇటుక మనదే, మట్టి రేణు కూడా మనదే. ప్రభుత్వంది ₹1 ఒక చారణ కూడా లేదు అందులో. పైసా లేదు. ఏ దేవాలయం కట్టించింది చెప్పు గవర్నమెంట్? ఈ దేశంలో ఏ దేవాలయం కట్టించింది? సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పే విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాత్రం ఓన్లీ చర్చిలు, మస్జిద్లు వీటి మీద మాత్రం ఎక్కువగా డబ్బులు ఇచ్చేస్తున్నారు అని చెప్తారు. అవును. మన హిందూ దేవాలయాలకి ఎట్లాంటి ఇది లేదు. హిందూ దేవాలయాలకి ఇవ్వట్లేదు. మన పూజారులకు డబ్బులు ఇచ్చేది ఎవరు? అది కూడా మనమే, మన దేవాదాయ శాఖనే. అర్థమవుతుందా? మన దేవాదాయ శాఖ పనిచేస్తున్న మన ఈవోలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా జీతాలు ఇస్తుంది ఎవరు? మళ్ళా మనమే, దేవాదాయ శాఖ మనమే ఇస్తున్నాం, గవర్నమెంట్ కాదు. సార్ ఇది అట్లా చూసుకుంటే గవర్నమెంట్ మామూలు ఫామ్ చేసేటప్పుడు కూడా అందులో కూడా ఒక మంత్రి ఉంటారు, దేవాదాయ శాఖ మంత్రి అని. సో ఆయన కూడా మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆయనే కదా. అట్లా చూసుకుంటే ఆయన ప్రభుత్వం సంబంధించిన ఆయన కానీ కరెక్టే, కానీ ప్రభుత్వం నుంచి మనం డబ్బులు రావట్లేదు కదా, మనమే ప్రభుత్వానికి ఇస్తున్నాం కదా ట్యాక్స్ రూపంలో. అయితే ఇప్పుడు టాపిక్ మళ్ళీ ఒక దగ్గర ఆగిపోయాం మనం ఇందాక, ఆయనకి మళ్ళీ వెళ్ళిపోతాం. చిన్నజీయర్ స్వామి గారు ఆయన చెప్పిన విధానాన్ని మీరు తప్పు పడడానికి కారణం ఏంటి? నాకు తప్పు పట్టడం అని కాదు, నేను అంటున్నా ఏంటంటే మనకు ఆయన ఓన్లీ మాట్లాడేది విఐపి దర్శనాల గురించి మాట్లాడినట్టున్నారు ఆయన. అవును. విఐపి దర్శనాలు అంటే ఇప్పుడు అది చూడాలి మరి. ఏంటంటే కొంతమంది ఏమంటారంటే విఐపీలు కదా, టైం ఉండదు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యలు తీర్చేది ఉంటుంది వాళ్ళకు, విఐపీలు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడం కాబట్టి వాళ్ళు తొందరగా దర్శనం అయిపోతే బాగుండని అలా అనుకుంటారు అని కొంతమంది అంటారు. ఎవరైనా కూడా దేవుని ముందు సమానమే కదా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చిన్నజీవి స్వామి గారు మాట్లాడిన నాకు అట్లా అనిపించలేదు సార్, నేను కూడా విన్నాను. ఏమన్నారు ఆయన లిటరలీ చెప్పేదల్లా ఏంటంటే మనం మార్చుకోవాలి, అంటే పద్ధతి మార్చుకోవాలి గుడుల్లో. ఏమని సాధారణ మనిషిని ఆ విధంగా వెయిట్ చేయించి విఐపి దర్శనాలకు అని చెప్పేసి అంతంత డబ్బులు వెచ్చించి వాళ్ళకి దర్శనాలు సపరేట్గా ఇవ్వడం, వీళ్ళకి సరిగ్గా ఇవ్వకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పిన విధానం పరమతాలు, వాళ్ళు పరమతాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇప్పుడు డబ్బులు మేమే ఇస్తున్నాము మిమ్మల్ని, వాళ్ళు అదిగాక ఏంటంటే మా దేవుడి దగ్గర డబ్బులతో పని లేదు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి హిందువులందరూ కూడా పరమతాల వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికి మీ సమాధానం? మీ కుటుంబం ఉంది, ఓకే, నా కుటుంబం ఉంది. మీరు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అనుకోండి, రైట్, నేను ఒక హిందూ ఫ్యామిలీ, ఓకే. నేను శివాలయం పోతా, రూపాయి హుండీలో డబ్బు అయ్యా, ఏమి అయ్యా, చెప్పు వదిలి పెడతా, ఏదైనా లగేజ్ ఉంటే నేను పెడతా, పోయా దర్శనం చేసుకుంటా, 9 చుట్లో 3 చుట్లో 1 చుట్టో చుట్టుతా, మొక్కుంటా, ₹1 కూడా నెయ్యాడ వచ్చేస్తా. నువ్వు టెంపుల్ పోయినావు అనుకో,
పాస్టర్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత నేరుకి జోల పట్టుకొని వస్తాడు. ఓకే. పట్టుకొని వస్తాడు రాడా? నేను చూడలేదు. అంటే ఇవన్నీ నువ్వు చూసుకోలేవు కదా. ఫాలో అవ్వలేదు. ఇంటర్వ్యూ చేసే ముందు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నీకు అన్ని ఉండాలి. అంటే ఇప్పుడు జోలు పట్టుకుని వస్తారు, అది నేను చూసానండి, అది ఒప్పుకుంటాను. జోలు పట్టుకొని కానీ నేను అనేది చెప్తున్నాను, ఇక్కడ పంతులు కూడా వస్తాడు. ఓకే. పంతులు కూడా వస్తాడు, మ్యాండేటరీ లేదు ఇక్కడ. కానీ అక్కడ పాస్టర్లు స్పీచ్లు చెప్తుంటారు, మీరు దశమ భాగాలు ఇవ్వాలి, మీ దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుడు క్షమించాడు. ఏ గుళ్ళైనా ఏ పంతులైనా అట్లా చెప్తాడా మనకు? లేదు, అసలు ఎక్కడ చెప్పాడు. నీకు ఇష్టం ఉంటే వేయకపోయినా నేను ఎవరు పట్టించుకోరు.